ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు యొక్క సర్వాధికారము గల నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినము కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యము కీర్తనల గ్రంథము 119 కీర్తనలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కీర్తనాకారుడు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆత్మీయంగాను అన్ని విషయాలలోనూ వాక్యం మనల్ని బ్రతికించుట అనగా ఆ వాక్యములో ఉన్న జీవము, ఆ వాక్యములో ఉన్న నెరవేర్పు మన జీవితంలో జరగనిస్తుంది. దేవుని వాక్యములో ఏం రాయబడి ఉన్నదో అది మన జీవితములలో నెరవేరుట, ఆ వాక్యములో ఉన్న జీవము, ఆ వాక్యములో ఉన్న కార్యము మన జీవితంలో జరుగుటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ మనుషుని యొక్క మాట పని చేస్తుందో పని చేయట్లేదో కానీ దేవుని నోటి మాట అయితే నిశ్చయముగా పని చేస్తుంది. ఆ మాట నెరవేరుతుంది. ఆ మాట ప్రతి కుటుంబంలో జరిగి తీరుతుంది. కనుక దేవుని యొక్క వాక్యమును చదవాలి, వినాలి, ధ్యానించాలి. వాక్యమే దేవుడై ఉన్నారు. వాక్యము మన జీవితంలో శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించువారై ఉన్నారు. వాక్యమై ఉన్న దేవుడు మన జీవితాలను బ్రతికిస్తారు. ప్రతి వాక్యము మన కొరకే. కొన్ని వాక్యాలు ఆదరణకరంగాను, కొన్ని వాక్యాలు హెచ్చరికగాను, మరికొన్ని వాక్యాలు మనల్ని గద్దించి సరిచేసి తప్పుదిద్దేవిగాను, మరికొన్ని వాక్యాలు వాగ్దానంతో కూడినవై మనల్ని ధైర్యపరిచేవిగాను ఉంటాయి. అనేక వాక్యములు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సందర్భమైనా, ఏ గడి అయినా, ఎలాంటి అవసరత అక్కర పోరాటమైనా ఆ సమయములో అవసరమైన వాక్యమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మన తల్లి, మన తండ్రి వంటి వారై ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డలకు ఎప్పుడు ఏది కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో, పిల్లలకు అవసరమైన దాన్ని ఎలా సిద్ధపరుస్తుందో, అలాగే తండ్రి తన పిల్లలకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అది ఎరిగి తన పిల్లల కొరకు కష్టపడి దాచి ఉంచి సిద్ధపరిచి ఉంచుతాడు. అలాగూ మన దేవుడు తన వాక్యము చేత, తన మాట చేత మన జీవితంలో సమస్తమును దాచి ఉంచాడు. తల్లి కంటే, తండ్రి కంటే ఉత్తముడైన దేవుడు సమస్తమును మన జీవితంలో నెరవేర్చి ఆదరించి బలపరిచే మన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉన్నాము. దేవుని వాక్యం ద్వారా మనల్ని పోషించు దేవుడై ఉన్నాడు. వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. వాక్యం మనల్ని ఆదరిస్తుంది. వాక్యం మన జీవితంలో సమస్యలను పరిష్కరిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూడా వాక్యము కృంగిపోనివ్వదు, అధైర్యపడనివ్వదు, కుడికైనా ఎడమకైనా తొలగనివ్వదు. వాక్యము మన పాదములకు దీపంగా ఉండి, వెలుగుగా ఉండి, వెలుగులో మనల్ని నడిపిస్తుంది. కనుక వెలుగై ఉన్న దేవుని వాక్యానికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. ప్రభు మీకు తోడయుండి వాక్యములో ఉన్న సమస్త దీవెనలు మీరు అనుభవించినట్లుగా ఆయన చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నదని కీర్తనాకారుడు చెప్పినట్లు మా అందరి జీవితాలను బ్రతికించేది, బలపరిచేది, నడిపించేది మీ వాక్యమేనాయన. వాక్యం ఎదుటికొచ్చినప్పుడు వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, సరిచేస్తుంది, సరైన మార్గములో మమ్మల్ని నడిపించగలుగుతుంది. ప్రభువా, మాకేది మేలో, ఏది క్షేమమో అది అనుగ్రహించే మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. వాక్యం చదువుట, ధ్యానించుట, వినుట అత్యధికంగా మా జీవితంలో ఉండుటకు సహాయం చేయండి. వాక్యమును ఆచరణలో పెట్టుకొని వాక్యం యొక్క జీవాన్ని, వాక్యం యొక్క దీవెనను పొందుకునే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.